కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర అధ్యక్షుడు, పీసీసీ సభ్యులు, జనరల్ సెక్రటరీ ఆకుల వెంకటరమణ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో వైషమ్యాలు తొలగిపోయి దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కుల మతాలకు అతీతంగా అందరినీ కలుసుకుంటూ జోడయాత్ర 3500 కిలోమీటర్లు నిర్వహించడం జరిగిందన్నారు. అన్ని రకాల ప్రజలకు సమాన హక్కులు కల్పించే విధంగా ఎంతో కష్టపడి రచించుకున్న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని, పవిత్రతను గుర్తించి దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూసీ నాయకులు తాళ్లూరి రాజు, నాయకులు లంకే పకీర్ రాజు, కోల ప్రసాద్ వర్మ, తుమ్మలపల్లి వాసు, కంబం రాజబాబు, బొజ్జ ఐశ్వర్య, కుక్కల పోతురాజు, పిట్ట అర్జున్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి 75వ గణతంత్ర దినోత్సవం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి భారత ముసాయిదా కమిటీకి ఆనాడు చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు పూలమాలలేసి నివాళులర్పించి, అదేవిధంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి జిల్లా నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఈరోజు కళాంకట్రావు పాములరావు అట్టాసంగా చేయడం జరిగింది. మనకు 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ఉండడం, ఆ రోజు 2 సంవత్సరాల 10 నెలలు 11 రోజులు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో మరి రిపబ్లిక్ డే గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం. అయితే ఒక విషయం చెప్పాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆర్బీఐ స్టార్టింగ్లో ఏ రోజైతే మరి పునరుద్ధరించారో ఆ రోజున మరి కార్మికులకి అది ఏవైతే ఇవ్వాలి, కార్మిక శాఖలో ఏవైతే పొందుపరచాలని చెప్పేసి ఆయన ఈ 8